రైట్, మామిడి కొనుగోలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. మామిడి కొనుగోళ్లపై సీఎం చంద్రబాబు రోజువారీ సమీక్ష చేయనున్నారు. ఈ క్రమంలో 3 జిల్లాల్లోని కలెక్టరేట్లలో కమాండ్ కంట్రోల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. 50,000కు పైగా రైతుల నుంచి మామిడి కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. పార్లే, ఆగ్రో, కోకోకోలా, పెప్సీ ఇతర సంస్థలు రైతుల నుంచి మామిడి కొనుగోలు చేసేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా మామిడి రైతును ఆదుకునేందుకు 130 కోట్లు కేంద్రం విడుదల చేయాలని సీఎం చంద్రబాబు లేఖ రాశారు. మనం చూసాం, ఏదైతే మామిడి పండ్ల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం ఇస్తున్నటువంటి గిట్టుబాటు ధరకి అక్కడ వెళ్ళేటప్పటికి ఇస్తున్నటువంటి ధరకి అసలు పొంతన లేకుండా ఉంది. కొంతమంది రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. మరికొంతమంది రైతులైతే మామిడి పండ్లను రోడ్ల మీద వేస్తున్నారు. కొంతమంది అయితే ఇంకా ఆవేదన తట్టుకోలేక పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాక మామిడి చెట్లను నరికేస్తున్నటువంటి ఉదంతాలు మనం చూస్తున్నాం. సో దీని మీద ఏపీ సర్కార్ అయితే దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కాంతి. ఏదైతే మామిడి రైతులకు మేలు చేయడానికి, మామిడి కొనుగోలు చేయడానికి కేంద్రానికి లేఖ రాసినట్టు తెలుస్తుంది. 130 కోట్లు విడుదల చేయాలని, అదేవిధంగా ఆగ్రో, కోకోకోలా, పెప్సీ వంటి సంస్థలకు కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మామిడి కొనుగోలుకు సంబంధించినటువంటి దానికి సంబంధించి ప్రభుత్వం దృష్టి పెట్టింది. మామిడి కొనుగోలుకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు రోజువారీ సమీక్ష నిర్వహించబోతున్నారు. అయితే మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా మామిడి రైతును ఆదుకునేందుకు 130 కోట్లు కేంద్రం విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. అయితే 50,000 పైగా రైతుల నుంచి మామిడి కొనుగోలు చేయాలని చెప్పి, అలాగే పార్లే, ఆగ్రో, కోకోకోలా, పెప్సీ ఇతర సంస్థలకు సంబంధించి వారంతా కూడా ఏదైతే మ్యాంగో పల్ప్ ని యూజ్ చేసుకుని డ్రింక్స్ తయారు చేస్తారు కాబట్టి రైతుల నుంచి మామిడి కొనుగోలు చేసేలాగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా ఆదుకోవాలని చెప్పి ఒక లేఖను కూడా రాశారు. దీనికి అయితే సీఎం చంద్రబాబు నాయుడు చొరవతోటి ఈ మామిడికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానికి ఒక పరిష్కారం వస్తుంది. రైతుల్ని ఆదుకునేందుకు ప్రత్యేకంగా ఈ తోతాపురికి సంబంధించినటువంటి కాయలకి సంబంధించి ప్రత్యేక చొరవ చూపించాలని చెప్పి కోరటం జరిగింది. అలాగే ఈ తోతాపురి కాయకి సంబంధించినంత వరకు ప్రస్తుతం నష్టాల్లో మామిడి రైతు ఉన్న నేపథ్యంలో దీనికి గిట్టుబాటు ధర, అలాగే దిగుబడి తక్కువ, దిగుమతులు కూడా తక్కువగా ఉండడంతో గిట్టుబాటు లేక మామిడి రైతులు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తోతాపురి సేకరణ కోసం 130 కోట్లు ఇవ్వాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. అలాగే ప్రాసెసింగ్ యూనిట్లు, ట్రేడర్లకు సంబంధించి కిలోకు 8 రూపాయలు చెల్లించి కొనుగోలు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం భరించే 4 రూపాయలతో రైతులకు 12 రూపాయల ధర దక్కేలాగా చర్యలు చేపట్టేలాగా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే నిన్న సీఎం అధికారులకి సంబంధించి మామిడి కొనుగోలు పైన సమీక్షను నిర్వహించారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు 3.8 లక్షల టన్నుల పంట కొనుగోలు చేసినట్లుగా అధికారులు చెప్పారు. ఒక్క చిత్తూరు జిల్లాలో 1.65 లక్షల టన్నులు, తిరుపతి జిల్లాలో 45,000 టన్నులు, అన్నమయ్య జిల్లాలో 16,400 టన్నులు కొనుగోలు చేయగా ర్యాంపుల ద్వారా మరో 81,000 టన్నులు ఇతర రాష్ట్రాలకు విక్రయించినట్లు కూడా అధికారులు వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలో మార్కెట్ జోక్యంకి సంబంధించి తోతాపురి ఏదైతే మామిడి రైతుకు ఆదుకునేలాగా నిధులు విడుదల చేయాలని కేంద్రం కూడా సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఆశ. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.